హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మిరియాల రసం ఎలా చేయాలో చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: చింతపండు రసం అండి, చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని నానపెట్టుకొని దాన్ని రసం తీసి పెట్టుకున్నానండి. ఒక చిన్న టమాటా పండు, రసం పౌడర్, మిరియాల రసం పౌడర్ ఇదివరకు మీకు చెప్పాను కదా, అది రసం పౌడర్, కరివేపాకు, తాలింపులో ఆవాలు, మెంతులు, ఇంగువ అండి. అది కొంచెం నేను నెయ్యి వేసి తీసుకున్నాను, నేతి పోపు పెట్టుకోవడం కోసం. తర్వాత ఉప్పు. ఇవేనండి దీనికి కావాల్సిన పదార్థాలు: చింతపండు రసం, టమాటా, రసం పొడి, కరివేపాకు, తాలింపు దినుసులు, సాల్ట్ అండి. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని స్టవ్ మీద పెట్టుకుందామండి. దీంట్లోనే టమాటా కూడా వేసేసుకుందాం. తర్వాత సాల్ట్, ఇది కొంచెం ఉడకాలి. ఉడికేదాకా వెయిట్ చేద్దాం. చూసారు కదండి, ఇది ఉడుకుతుంది. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, ఈ రసం పౌడర్ ఉంది కదా, నేను అందులో కొంచెం వాటర్ కలుపుకొని పలుచగా చేసుకున్నాను. ఇలాగా దీన్ని మనం ఈ రసంలో దీంట్లో పోసుకున్నామండి. పోసుకున్న తర్వాత కొంచెం సేపు ఉడికిద్దాం. మళ్ళీ కొద్దిగా కొంచెం సేపు ఉడికిద్దాం. పసుపు వేసుకున్నాను. పసుపు, సాల్ట్ అన్నీ వేసేసుకున్నాం కదా. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం తాలింపు పెట్టుకుందాం. ఈ రసం బాగా ఉడిపోయిందండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు దగ్గర వేయించుకుంటున్నాను నేను ఆవాలు, మెంతులు, ఇంగువ, నెయ్యి వేసి వేయించుకున్నాను. నేతిపోపు అయితే మంచి సువాసన వస్తుందండి. ఫ్లేవర్ కూడా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. కాబట్టి నేను ఆవాలు, మెంతులు, ఇంగువ ఇందులో వేసుకుంటున్నాను. ఫ్రై చేసుకుంటున్నాము తాలింపు కోసం. మన తాలింపు వేగిపోయిందండి. మనం ఇప్పుడు వేసేసుకుందాం. చాలా మంచి వాసన వస్తుందండి. లాస్ట్ అండ్ ఫైనల్గా దీంట్లో కొత్తిమీర కూడా వేసేసుకుందాం. చూసారు కదా, మన మిరియాల రసం రెడీ అయిపోయిందండి. మంచి వాసన వస్తుంది. జలుబు, దగ్గు అట్లాంటివి ఉన్నప్పుడు, నోరు బాగాలేనప్పుడు ఇట్లా మిరియాల రసం పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. నార్మల్గా కూడా తినచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చేసుకొని తిని నాకు ఎట్లా ఉందో కామెంట్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రకం వంటతో మీ ముందు ఉంటాను. మీ కమలా సురేష్.